హెబ్రీ స్త్రీ వలె ఉన్నావా? Are you really called for this ministry? నిజంగా ఈ పరిచర్య విషయంలో నీకు పిలుపుందా? Did God call you for this ministry? ఈ పరిచర్య విషయంలో దేవుడు నిజంగా నిన్ను పిలిచాడా? Are you prayerful? నువ్వు ప్రార్థనా పరుడుగా ఉన్నావా? You have that concern and burden for the perishing soul? మరి నశించే ఆత్మల గురించి ఆ యొక్క భారము, ఆ యొక్క పట్టింపు ఉందా? Do you have that friendly relationship with God so that you can go and fight with God for your children? మరి దేవునితో నీకు ఆ యొక్క నిజంగా స్నేహితునితో ఉండే సంబంధం నీకుందా? తద్వారా పిల్లల కోసం నువ్వు వెళ్ళి దేవునితో పోరాడే ఆ సంబంధం నీకుందా? Can you go and fight with God? మరి దేవునితో వెళ్ళి నువ్వు పోరాడగలవా? I want this child to be saved. ఈ పిల్లవాడు మరి నువ్వు మారు మనసు పొందాల్సిందే. What did the Rachel said? మరి రాహేలు ఏం చెప్పింది? చెప్పండి. జేకబ్తోనే రేచల్ ఏం చెప్పింది? రాహేలు యాకోబుతో ఏం చెప్పింది? వాడికి తెలియదంట, నీవే చెప్పండి. ఏం చెప్పింది? Give me child, otherwise I will die. మరి నాకు పిల్లలని ఇవ్వు, లేకపోతే నేను చనిపోతానన్నది. Give me child. నాకు పిల్లలని ఇమ్మన్నది. I will die, otherwise I will die. మరి నాకు సంతానం ఇవ్వకపోతే నేను చనిపోతాను అని చెప్పింది. Can you pray? We are all nicely laughing. Can you pray that prayer? అందరూ బాగా నవ్వుతున్నారు. విధంగా ప్రార్థించండి. Oh Lord, give me these children. Save the children, otherwise take away my life. ప్రభువా, ఈ పిల్లలను రక్షించు, లేకపోతే నా ప్రాణం తీసుకో. I don't want to serve anymore. నేను ఇంకా సేవ చేయాలనుకోవట్లేదు. One great man of God, he prayed for Scotland. మరి ఒక గొప్ప దైవజనుడు స్కాట్లాండ్ కోసం ప్రార్థించాడు. Give me Scotland, otherwise take away my life. నాకు స్కాట్లాండ్ దేశాన్ని ఇవ్వు, లేకపోతే నా ప్రాణం తీసుకో. I don't want to live anymore. నాకు ఇంకా జీవించాలని లేదు. We need such Sunday school. God is seeking such Sunday school teachers. మరి అలాంటి సండే స్కూల్ ఉపాధ్యాయుల కోసం దేవుడు చూస్తున్నాడు. The future church is depend upon Sunday school teachers. మరి భవిష్యత్తు సంఘము సండే స్కూల్ ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంది. Otherwise there won't be any such church. లేకపోతే సంఘం ఉండదు. All church will be filled with vagabonds. మరి సంఘం అంతా దేశ దిమ్మరులతో నిండిపోయి ఉంటుంది. Troublemakers. మరి కష్టం అంత నష్టం చేసే వాళ్ళు, fighters. మరి కొట్లాడే వాళ్ళతో ఉంటుంది సంఘం. Church will be filled with such people. మరి అలాంటి ప్రజలతో సంఘం నిండిపోతుంది. So let us cry and weep at the feet of the Lord. కాబట్టి ప్రభు పాదాల యొద్ద మనం మొరపెట్టి ఏడుద్దాం. Lord, give me these children. ప్రభువా, ఈ పిల్లలు నాకు, Otherwise I will die. లేకపోతే నేను చనిపోతా. What a prayer of that simple lady. మరి అంత సామాన్యమైన స్త్రీ యొక్క ప్రార్థన చూడండి. Bible says they have built the house of Israel. మరి బైబిల్ చెప్తుంది ఇశ్రాయేలు యొక్క ఇంటిని వారు నిర్మించారు. Leah and Ryan. మరి